ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు చేయవలసిన పనులు. మొదటి భాగంలో విసర్జించవలసినవి నేర్చుకున్నాం. రెండో భాగంలో నేర్చుకోవలసినవి నేర్చుకున్నాం. మూడో భాగం అనేది పోరాటం చేయవలసినవి ఏంటి. మనకి శారీరక జీవితం ఎదుగుదల జరగాలి అంటే ఏమైనా పోరాటం చేయాలా? మన శరీరం ఇంత వయసుకు వచ్చి ఇన్ని సంవత్సరాల వయసుకు రావడానికి ఏమైనా పోరాటాలు చేసాం? మనం ఏం పోరాటాలు చేసాం? వ్యాధులతో, రోగాలతో పోరాటం చేసాం. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఎదగాలి అంటే మనం చేయవలసిన పోరాటం ఏంటి? మీరు గుర్తుంచుకోండి. మీ ఆత్మీయ జీవితం బాగా ఎదగాలి అంటే తీతు పత్రిక, తిమోతి పత్రిక రోజు చదువుకోండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా బాగా చదువుకోండి. మీ ఆత్మీయ జీవితం బాగా ఎదుగుదలకు సహకరించే మాటలు దాంట్లో ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఇవ్వని కాదు, వాటిలో ఇంకా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం మంచిగా ఎదుగుదల జరగడానికి ఈ 2 పుస్తకాలు మనకు బాగా సహకరిస్తాయి. మన విశ్వాస జీవితానికి ఈ 2 పత్రికలు కూడా మనం పాటించవలసిన వారమై ఉన్నాము. దాంట్లో పౌలు గారు తిమోతి గారి పత్రిక రాసిన మాట ఒకసారి రాసుకోండి అందరూ. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తీయగలిగిన వాళ్ళందరూ తీయండి, రాయగలిగిన వాళ్ళు రాసుకోండి, వినే వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు, శారీరక జీవితపు ఎదుగుదలకు మీకు ఏమైనా సలహాలు కావాలంటే మంతెన సత్యనారాయణ రాజు గారిని అడగచ్చు, కాదరవల్లి గారిని అడగచ్చు. ఇంకా 2 పేర్లు చెప్పండి. మీరు వింటారు కదండి ఆరోగ్యానికి సంబంధించి ఫోన్లో, పేర్లు రావట్లేదా? సరే, అలా రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే బైబిల్ దగ్గరకే రావడం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య దీవము చేపట్టము. ఆయన విశ్వాస సంబంధమైన ఆత్మీయ పోరాటం, ఆత్మీయ జీవితంలో పోరాటం అనేది ఒకటి చేయాలి. ఆ పోరాటం చేసిన వెంటనే నువ్వేం పొందుతావంటే నిత్య జీవం పొందావు. నిత్య జీవం అంటే పరలోకం. అందుకే దేని మీద చేయాలి? పోరాటం. అది మన పాఠం అండి. ముగించేసుకుని వెళ్ళిపోదాం. నేను ఏం టైం ఇంకొక నిమిషం ఉంది, కరెక్ట్గా 12:30 వదిలేస్తాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దేని మీద మనం పోరాటం చేయాలి? మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే దేని మీద పోరాటం చేయాలి? అట్లా లేదుగా. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టమని పౌలు గారు శిష్యుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. పైన చూడండి, ఇదేమే పోరాటం చేయాలి మనం. కనపడిందండి? వెరీ గుడ్. 11వ వచనం ఏమనుంది? అవి సంపాదించుకోవడానికి పెద్ద యుద్ధం చేయవలసిన పనేం లేదు. కింద కూడా చూడండి, ధనాపేక్ష సమస్తమైన నీకు వచ్చే ప్రతి కీడుకు మూలం ఏంటంటే ధనాపేక్ష. నువ్వు దీని మీద పోరాటం చేసి దీన్ని జయిస్తే నీకు నిత్య జీవం అన్నాడు. నేను ఈ పాఠాన్ని వివరిస్తాను, శ్రద్ధగా ఉండండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు పత్రిక రాస్తూ శరీర ప్రకారము 10వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీర ప్రకారము యుద్ధము శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారము యుద్ధం దేంతో చేస్తారంట? ఆత్మీయంగా చేస్తారంట యుద్ధం. పాఠం పేరేంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏమిటి? పౌలు గారు ఏం చెప్పాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టడం. మన నాగలక్ష్మి గారు అతను ఈ పాఠాన్ని అప్లోడ్ చేశాను, కానీ సగం అప్లోడ్ అయ్యింది, ఆగిపోయింది. ఏమనుకోవద్దు. ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ నీ పాఠమే పెడతాను. సగం అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసింది, మరి ఎందుకనో తెలియదు. వీడియో ఏం డిలీట్ అవ్వలేదు, బాగానే ఉంది, వీడియో బాగానే ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
అంటే ఏమిటి, ఆ పోరాటం చేస్తే మనకి నిత్య జీవం ఎలా వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే మా శరీర ప్రకారం మేము యుద్ధం చేయము. ఇప్పుడు మనం ఊరు వచ్చి చదువుకున్న వాడు ఎవరైనా ఉంటే మీకు ఆర్మీలో ఫ్రీగా ఉద్యోగాలు ఇస్తాము, నెలకి 50,000 ఇస్తాము, ప్లస్ 5 సంవత్సరాలు మీరు ఆర్మీలో చేస్తే చాలు, మీరు బయటకు వచ్చేసిన తర్వాత 5 ఎకరాల భూమి మీరు బ్రతికినంత కాలం మీకు పెన్షన్ ఇస్తామని వచ్చారు. మేము ఏ పనికైనా వస్తాం కానీ ఆర్మీ పనికి రామంటారు జనాలు. ఎందుకు? ఈ మిగిలిన పనులు ఏదైనా పోతే పార్ట్ ఏలో గోరో కాలో చేయబోద్దుగా అక్కడికి వెళ్తే తలకాయిపోతుంది. అంటే యుద్ధం చేయడానికి సిద్ధపడం మనం. మీరైతే నేనైతే ఎవరో వెళ్ళాం, మనం ఎవరో వెళ్ళాం. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, పోరాటము చేయాల్సిందే. మన పోరాటం దేంతో చేయాలంటే ఆత్మీయంగా చేయాలి. యుద్ధం దేని మీద చేయాలి? ఇప్పుడు మీరు చూసారు 11వ వచనం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి మనం ఆత్మీయ జీవితం ఎదుగుదలకు సంపాదించుకోవలసినవి ఏమనే దాంట్లో ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మన పాఠం ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటి, మనం పోరాటము లేదా యుద్ధం ఆత్మీయంగా దేంతో చేయాలి. చదువు 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నా తిమోతి, ధనాపేక్ష మీద చెయ్యి, నిత్య జీవాన్ని చేపట్టు. మనం కూడా దేవుడు ఏం చెప్పాడంటే ధనాపేక్ష మీద యుద్ధం చేయండి, గెలవండి, నిత్య జీవాన్ని చేపట్టండి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, అదే అన్ని కీడులకు మూలము. మరి డబ్బు వద్దంటారండి, డబ్బు లేకుండా ఏమీ అవ్వట్లేదు కదండి ఇవాళ. మరి డబ్బు వద్దా కావాలా? సరే, మీకు ప్రశ్న. ధనవంతుడు లాజరు మీ అందరికీ తెలుసు, లోకసువార్త 19వ అధ్యాయంలో ఉంటాడు. ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి, లాజరు పరదేశికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? ప్రశ్న అడిగాను అంటున్నారండి. ధనవంతుడు నరకానికి లేదా అగ్నిగుండానికి, యాతన పడే స్థలానికి, అగ్ని జ్వాలల్లో యాతన పడే స్థలానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని క్రైస్తవ ప్రపంచాన్ని అడిగి చెప్పే మొట్టమొదటి సమాధానం ఏంటంటే అతడు ధనవంతుడండి, ధనం కలిగి ఉన్నాడండి, అతడు ధనవంతుడండి. ఒక ధనవంతుడని రాయబడిందండి బైబిల్లో. ఒక ధనవంతుడు ఉండే ధనం కలిగి ఉండడం వల్లే అతను యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడని చెప్తారు. తనకి ఇష్టమైన బ్రతకడం అంటారు కొంతమంది. ఇంకా సహాయం చేయకపోవడం. ఇంకా నేను ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే ధనవంతుడు యాతన పడే స్థలానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వెరీ గుడ్ అండి, ధనాపేక్ష అంటుంది. అది ఎక్కడ చూపించమంటారా? ముందుకెళ్తే మీకు పాఠంలో మీకు వస్తుంది. డబ్బు వలన మాత్రం ధనవంతుడు నరకానికి వెళ్ళిపోలేదు. అలా అనుకుంటే డబ్బున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తుని మించి ఆస్తిపరుడు లేడు. లోకాలే అయినాయి కదా, ఫస్ట్ ఆయన వెళ్ళిపోవాలి. తర్వాత ఎవరు వెళ్ళాలి? అబ్రహాం గారు. దేశాలే ఆయన, ఊర్లు కాదు, దేశం. ఒక దేశాన్నే ఇచ్చాడు దేవుడు. తర్వాత ఎవరు వెళ్ళాలి? అబ్రహాం గారు వెళ్ళిపోవాలి. మరి అబ్రహాముని మించిన ధనవంతుడు ఆ ధనవంతుడు ఏం కాదు. యోబు గారు కూడా ధనవంతుడే. అంటే వీళ్ళందరికీ ధనవంతుడు ధనం కలిగి ఉండడం వల్ల యాతన పడే స్థలానికి వెళ్ళిపోలేదండి. ధనాపేక్ష వల్ల మాత్రమే అక్కడికి వెళ్ళిపోయాడు. ధనవంతుడికి ఉన్నది ఏంటంటే డబ్బులో సుఖం ఉంది, డబ్బులో సుఖం ఉందనే అపేక్ష ఉంది. కానీ ధనమే అన్నిటికీ మూలం అనే అపేక్ష ఉంది. కానీ ధనమే అన్నిటికీ మూలం అనుకున్నాడు. కానీ ఆ ధనమే చివరికి ఏం చేసిందంటే అతని సమస్త కీడులకి మూలమైంది. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మనం అందరం డబ్బు కలిగి ఉండొచ్చా, పొలాలు కలిగి ఉండొచ్చా, ఇల్లు కలిగి ఉండొచ్చా, బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండొచ్చా, పోస్ట్ ఆఫీస్లో బ్యాలెన్స్ కలిగి ఉండొచ్చా, చేతిలో డబ్బులు కలిగి ఉండొచ్చా, కలిగి ఉండకూడదా? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతి గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు అంటే ధనం కలిగి ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు. ధనవంతులైన వారు, ఇదండి
ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే గర్వము. ధనవంతులు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచి. వీళ్ళందరూ ధనవంతుడు దేని మీద నమ్మకం ఉంచుకున్నాడంటే ధనం మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంచుకోలేదంటే దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు అస్థిరమైన ధనమందు నమ్మకించుకోక దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. అంతున్నా సరే గర్వం అనేది ఆయన జీవితంలో లేదు. యోబు గారికి కూడా ఏం లేదంటే గర్వం లేదు. ఎవరి మీద ఆధారపడి ఉండేవాడు అంటే దేవుని మీద ఆధారపడి ఉండేవాడు. ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేసుకునేవాడు. పిల్లల కోసం బలి కూడా ఇచ్చేవాడు. గర్వం ఉందండి ఆయనకి? గర్వం లేదు. ధనం మీద నమ్మకం కూడా లేదు. పోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. దేవుడిచ్చెను, దేవుడు తీసుకొని పోయాను అన్నాడు తప్పితే దాని మీద నమ్మకం ఏమీ ఉంచలేదు. తర్వాత చూసుకుంటే మీరు ధనం ఉన్నా, మనకు ధనం ఉన్నా గర్వం ఉండకూడదు. మంచి ఉద్యోగం ఉన్నా గర్వం ఉండకూడదు. మంచి ఆస్తిపాస్తులు ఉన్నా గర్వం ఉండదు. మంచి రకరకాల ఇల్లున్నా గర్వం ఉండదు. మంచి మంచి చీరలు ఉన్న ఆడవాళ్ళకి గర్వం ఉండదు. మంచి నగలున్నా గర్వం ఉండదు. అన్నీ ఉండొచ్చు, సుఖంగా బ్రతకమన్నాడు దేవుడు. కానీ ఏమి ఉండకూడదు? గర్వం ఉండదు. గర్వం ఉంటే ఏమైతే చెప్పండి ఒక మాట. గర్వమునకు నాశనమునకు ముందు గర్వం. గర్వము నాకు ఉందంటే ఒక మాట చెప్పండి, నాకు గర్వం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? అంతే, నోటి మాట బట్టి ఈజీగా చెప్పేయచ్చు. చేసే పనులు బట్టి కూడా ఈయనకి బాగా గర్వం, అది మనకు ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ధనం ఉన్నా ఏముండకూడదు? మనకి గర్వం ఉండకూడదు. ధనంలో సుఖం ఉందని అనుకోకూడదు. సమస్తాన్ని ధారాళంగా దయచేసి దేవుని ఏందే మనం నమ్మకం ఉంచాలి, కానీ ధనం మీద నమ్మకం ఉంచకూడదు. మరి ధనాన్ని ఎందుకు సంపాదించాలంటే మన అవసరాలు తీర్చుకోవడం కోసం, దేవుని పని కోసం, దేవుని కార్యాల కోసం మనం అందరం కూడా సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం చూడండి 11:28. సామెతల గ్రంథం 11:28. ధనవంతుడి గురించి ఇక్కడ రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 11:28. సామెతల గ్రంథం 11:28. ధనమును నమ్ముకొని వాడు పోవును, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, దేవుని నమ్ముకొని వాడు బాగుపడును. అంతే కదా అక్కడ అర్థం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ఇప్పుడు ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాడు ధనాన్ని నమ్ముకున్నాడు కానీ దేవుని మీద నమ్మకం వాడికి లేదు. కాబట్టి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, దేవుని నమ్ముకొని వాడు బాగుపడును. డబ్బుకున్న సామెత ఏంటంటే డబ్బు మంచి దాసుడు అంట, అదే చెడ్డ యజమాని అంట. డబ్బు మంచి దాసుడు, చెడ్డ యజమాని. అంటే డబ్బును మనం దాసుడిగా చూసామనుకోండి, మనకు మంచిగా దాసత్వం చేస్తుంది. దాన్ని మనం యజమానిగా చేసామనుకోండి, అది చెడ్డ యజమానిగా మారిద్ది అనమాట. ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 11:4. సామెతల గ్రంథం 11:4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. కరోనా టైంలో కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఎక్కువగా రోడ్డు మీద అడుగు తినేవాళ్ళు ఎవరూ చనిపోలేదంటండి. వారి ఆస్తి అక్కరకు రాదు. ఇప్పుడు ఉగ్రత దినమందు, కరోనా కాలంలో ఇది మనకి రుజువైంది. లోతు గారు ఉన్నారు. అబ్రహాము లోతు గారు ఏ ప్రాంతానికి వెళ్ళాడంటే సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు తర్వాత ఏం చేశాడంటే అగ్నిగంధకాలతో కాల్చేశాడు. కాల్చేయడానికి కారణం ఒక మాటలో చెప్పండి, ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇంకోటి గర్వం. ఓకేనా? ధనం కలిగి ఉండటం కాదు. ఇప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాలని నాశనం చేయడానికి కారణం ఏంటి? ఒక మాటలో చెప్పండి. వ్యభిచారం. ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే వ్యభిచారం అండి, పాపం అండి అంటారు. దానికి సమాధానం మనకి ఎహెజ్కేలు గ్రంథంలో ఉంచండి. ఎహెజ్కేలు గ్రంథం 16:49. ఇందుకే లోతు గారు నీతిమంతుడేనా? నీతిమంతుడు కాదా? మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పాపంతో నిండిపోయారని తెలుసా తెలీదా? తెలుసు. తనకి 2 కూతుళ్ళు ఉన్నారని తెలుసా తెలీదా? తెలుసు. బయట నుంచి ఎవరో వస్తే దోతలు వస్తే ఇంట్లో పెట్టుకుని
ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళతో మేము కోడాలు బయటికి పంపించండి అంటే దరిద్రుడు ఏం చేశాడు? సలహా చెప్తాడు ఏమని? నా కూతురులో అన్నాడు వీళ్ళు తీసుకెళ్ళి మీకు నచ్చినట్టు చేసుకోమన్నాడు. నీతిమంతుడే అండి? అసలు మైండ్ ఉంది అసలు అడికి? ఎందుకు అలా చేశాడంటారు? అసలు ఆ ప్రాంతంలో ఉండొచ్చండి? అంత దారుణాతి దారుణంగా ఉన్న ప్రాంతంలో చివరికి వచ్చాడు అనుకున్నారు లోతు. చుట్టుపట్టుకుని లాక్కొచ్చాడు దేవుడు. ఎందుకని? మాటిచ్చాడు కాబట్టి చేయక తప్పలేదు. అంత భయంకరమైన ప్రదేశం అని తెలిసి తన కూతుర్ని అక్కడే పెట్టుకుని అక్కడి నుంచి బయటికి రావడానికి లోతు గారు ఎందుకు ఇష్టపడలేదో ఒక్కసారి అక్కడ ఉంచండి. హెచ్కేల్ గ్రంథం 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదని. మన వాళ్ళ భక్తులు ఎవరిని అడిగిన ఏం చెప్తారంటే సొదొమ బాగా వ్యభిచారం చేసేసిందండి అని చెప్తారు. చూడండి ఏముందో, దానికిని దాని కుమార్తెలకును ఏంటంటే గర్వం అంటండి. సొదొమ నాశనానికి కారణం ఏంటి? గర్వం. ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవట కారణం కూడా గర్వమే. నాశనమునకు చాలా దగ్గర 10-12 రోజులు కష్టపడి రాశానండి ఆ పాట. 66 పుస్తకాల్లో నుంచి గర్వానికి సంబంధించిన మాటలన్నీ తీసి రాసే పాట. ఫస్ట్ పాట అదే, గర్వానికి సంబంధించి. బాగా వినండి పాట. తర్వాత చదవండి. గర్వము అదే. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆహార సమృద్ధి అంటే కుదువు లేదంటండి అక్కడ. ఎక్కడ? సొదొమ గొమొర్రాలో. తర్వాత నిర్విచారమైన స్థితి. ఈ 3 లక్షణాలు ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో కనపడతాయి మనకు చెప్పండి? ఈ 3 లక్షణాలు ఏ దేశంలో అయినా కనపడతాయా? ప్రస్తుతానికి ఉన్న దేశాల్లో మొదటిది ఏంటి? గర్వం. పోనీ గర్వాన్ని పక్కన పెడతాం. పోనీ గర్వాన్ని పక్కన పెట్టి రెండోది ఏంటి? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఈ 2 లక్షణాలు కలిగిన దేశం ఏదైనా ఉందా ప్రస్తుతానికి? గర్వాన్ని పక్కన పెడదాం. నిర్విచారమైన సుఖస్థితి అంటే అసలు ఎప్పుడు విచారపడవలసిన పని, అంత లగ్జరీగా బతకచ్చు. ఇంకోటి ఆహార సమృద్ధి అంటే ఎంతకాలం తిన్నా తరిగిపోని వనరులు అనమాట. దుబాయ్ అండి. దుబాయ్లో పెట్రోల్ బావులు ఉంటాయి. నిర్విచారమైన సుఖస్థితి అంటే ఎలా ఉంటాయండి అక్కడ? బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ ఎలా ఉంటుందంటే నిర్విచారమైన సుఖస్థితి అంటే అసలు ఎప్పుడు విచారపడవలసిన. ఉదాహరణగా నేను చెప్పాను. తర్వాత నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. పెట్రోల్ అయిపోవటం ఉంటుంది భూమిలో, అది ఎంత తోడినా వస్తానే ఉంటుంది. ఆహార సమృద్ధి అంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బు ఉంటుంది కాబట్టి కావాల్సినవి దొరుకుతాయి. కాబట్టి సొదొమ గొమొర్రా కూడా కామాతురత అనేది ఒక అలవాటే తప్పితే అసలు ఉన్న మెయిన్ ఏంటంటే అడి దిగ్గొడదాం పెట్టరా ఇటు వచ్చండి ఇలా. ఒకటి గర్వము. సొదొమ గొమొర్రా చేసిన పాపం ఏంటంటే గర్వము. రెండోది ఆ గర్వం దానికి ఎందుకు వచ్చింది అంటే నిర్విచారమైన సుఖస్థితి, తర్వాత ఆహార సమృద్ధి. సొదొమ గొమొర్రాలు ఈ 2 బాగా ఉండడం వల్ల లోతు గారు దానికి అలవాటు పడిపోయాడు. ఏంటంటే ఇక్కడుంటే ఏ విచారం ఉండదు నా జీవితానికి. ఆహార సమృద్ధి ఉంది, సుఖస్థితి ఉంది. ఈ స్థితిని నేను వదులుకోలేకపోతున్నాను అని నీతిమంతుడైన లోతు కూడా ఏమైపోయాడంటే ఆ ధనాపేక్షకి లొంగిపోయాడు. ఆ నిర్విచారమైన స్థితికి లొంగిపోవడం అనేది జరిగింది. కాబట్టి లోతు గారు ఏం చేశాడు అక్కడ? అసలు మొట్టమొదటి కూడా సొదొమ గొమొర్రాని ఆయన కోరుకోవడానికి కారణం కూడా అదే. ఏది? ఆ పట్టణాలు బాగా డబ్బుతో కలిగి ఉండడాన్ని బట్టి. ఆదికాండం 19:7 చూడండి. కోరుకున్నప్పటికీ ఆ ప్రదేశం తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాగోలేదని తెలిసింది కూడా. తెలిసినప్పటికీ ఏం చేయలేదు చూడండి. ఆదికాండం 19:7 లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి, అంటే ఊరు ప్రజలు అనమాట, ఊరి దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి తన తలుపు వేసి అన్నలారా ఎంత పాతము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కన్యకలు ఉన్నారు, సెలవైతే వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. న్యాయంగా ఉందండి ఇది? ఒక నీతిమంతుడైన లోతు గారు మాట్లాడవలసిన మాట అనేది.
నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, బయటికి తీసుకెళ్ళిపోయి మీ మనసుకు నచ్చినట్టు చేసేసుకోండి అన్నాడు. అంటే ఆయన ఏం వదులుకోలేకపోతున్నాడు? ఆ ప్రాంతంలో ఉన్న సుఖస్థితి, నిర్విచారమైన సుఖస్థితి, ధన సమృద్ధిని వదులుకోలేక అలా మాట్లాడడం అనేది జరిగింది. ఆ సుఖస్థితి నుంచి బయటికి రాగలిగాడా? రాలేపోయాడంటే రాలేపోయాడు. కూతుళ్ళని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ ఆ ప్రాంతం నుంచి బయటికి రాలేక పోయాడు అనమాట. నీతిమంతుడిని ఏం ఆకర్షించింది ఇప్పుడు? ధనాపేక్ష. లోతు గారు దేని మీద యుద్ధం చేయలేకపోయాడు? ధనాపేక్ష మీద యుద్ధం అనేది చేయలేకపోయాడు, నీతికి నిలబడలేకపోయాడు. ఒకసారి చదవండి, హెచ్కేల్ గ్రంథం 16:49. మనం దేనికి బతకాలి అంటే, దేని మీద యుద్ధం చేయాలంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవముని చేపట్టము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం దేని మీద చేయాలంటే మనం ధనాపేక్ష మీద చేయాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నీతికి నిలబడాలి, ధనాన్ని ఆశించక బ్రతకాలి, ఇచ్చుట కోసం బ్రతకాలి, దేవుని పని కోసం, మన పని కోసం సంపాదించుకోవాలి. హెచ్కేల్ గ్రంథం 16:49. నీ చెల్లెలైన చూసుకోండి, సుధోమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెకును కలిగిన గర్వము. దానికి ఉన్న ఆహార సమృద్ధిని బట్టి, సుఖస్థితిని బట్టి ఆ ప్రాంతానికి ఏముందంటే గర్వం వచ్చిందంట. గర్వం దేవునికి అసహ్యమైన లక్షణం అండి. ఇప్పుడు మనం అందరం కూడా దేని మీద యుద్ధం చేయాలంటే, మన ఆత్మీయ జీవితం బాగా ఎదగాలంటే మనం చేయవలసిన పోరాటం లేదా యుద్ధం దేని మీద చేయాలి అంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం దేని మీద చేయాలంటే ధనాపేక్ష మీద చేయాలి. ధనాపేక్ష మీద మనం పోరాటం చేసి జయిస్తే మనం నిత్య జీవాన్ని చేపట్టేసినట్టే. ఓకేనా? 1 తిమోతి పత్రిక 6:11. ధనాపేక్షను చంపాలన్నా, ధనాపేక్ష మీద మనం యుద్ధం చేయాలన్నా, ధనాపేక్ష మీద పోరాటం చేసి నిత్య జీవాన్ని చేపట్టాలన్నా మనం ప్రయాసపడవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే సామెతల గ్రంథం 1 తిమోతి పత్రిక 6:11 చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, గేటిని ధనాపేక్షను విసర్జించి భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పుని, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడి, వీటిని నువ్వు సంపాదించుకొనుటకు ప్రయాసపడితే నువ్వు యుద్ధం అనేది కరెక్ట్గా చేసి ధనాపేక్షను చంపగలవు. మన ధనాపేక్షను చంపాలంటే ఏం చేయాలి? నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడి వాటిని సంపాదించుకుంటే మన ధనాపేక్ష మీద యుద్ధం చేసి మనం గెలవగలము. ఒకవేళ లేదంటే నాకు డబ్బే కావాలి, ధనాపేక్షే కావాలంటే దానికి సంబంధించిన మాట సామెతల గ్రంథం 23:4-5 చూడండి. సామెతల గ్రంథం 23:4-5. సామెతల గ్రంథం 23:4-5. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. దేనికోసం ప్రయాసపడాలి మనం? ముందు వచనంలో చదివారు. నీతి కోసం, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రేమను సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. కానీ ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుడి. ఒకవేళ నీకని అటువంటి అభిప్రాయం కానీ కలిగిందనుకోండి, ఐశ్వర్యం పొందాలి అనే అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఇష్టంగా గట్టిగా సంపాదించాలని మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఏమైందంటే అది మీరు దృష్టి నిలిపిన తోడనే అది తొలగిపోవును. ఇక్కడికి వచ్చిన మనందరికీ తెలుసు, పనికి వెళ్ళిన రోజున వచ్చిన డబ్బులు ఎంతసేపు ఉంటాయండి మన దగ్గర? ఈరోజు పనికి వెళ్ళామండి, 700 వచ్చినాయి. దగ్గర ఉదయం 10 కాడి నుంచి సాయంకాలం 5 వరకు, లేదా ఉదయం 7 కాడి నుంచి సాయంకాలం 2 వరకు 7 గంటలు కష్టపడ్డాం. చేతులకు వచ్చిన డబ్బులు ఎంతసేపు ఉంటాయి? 7 గంటలు ఉంటాయండి మన దగ్గర. అయ్యే పట్టుకొని కొంచెం నెల జీతం వచ్చింది అనుకుందాం. కొంతమందికి అయితే నెల జీతం రాకముందే సగం అప్పులు చేసేసి రెడీగా ఉంటున్నారు. ఆ జీతం వచ్చిన వెంటనే సగమేమో అప్పులు కట్టి, మిగిలిన సగమేమో సరుకులకి వీటికి నెల రోజులు కష్టపడిన జీతం ఎంతసేపు ఉంటుంది చెప్పండి. పని ఇక్కడ కూర్చున్నాం కదండి, నేను సంపాదించిన నెల రోజుల డబ్బులు అంటే నెల రోజులు మా ఇంట్లో ఉంటున్నాను చెప్పండి. మన మామగారి చేతులకి ఎన్నో డబ్బులు వచ్చినాయి, కానీ చేతిలో రూపాయి లేదు. అందరి పరిస్థితి అదే. కారణం
దేవుడు రాయించాడు ఏమని? దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. అంటే ధనాన్ని నమ్ముకుని వాడు పాడే పోవును. కొంతమంది 7 రోజులకు సంపాదించిన వాళ్ళు ఉంటారు. 7 రోజులు కష్టపడినా చేతికి వస్తే ఎంతసేపు నీకు ఇష్టం, నీ దగ్గర డబ్బులు ఎంతసేపు ఉన్నాయి చెప్పు అని ఏదమ్మా వచ్చిన వెంటనే అయిపోతున్నాయా, ఉంటున్నాయి ఎలాగా? ఎవరి దగ్గరికి వాళ్ళ డబ్బులు అనేది ఉండట్లేదు. ఎందుకంటే మనము దాని మీద మనసు నిలిపిన తోడనే అది లేకపోను. మళ్ళీ చదవండి, వచ్చిన బాగుంది. సామెతల గ్రంథం 23:4-5 వచ్చినాడు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు ఒకవేళ అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఎల్ఐసి నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఈ ప్రపంచంలో పక్షులకు మాత్రమే రెక్కలు ఉన్నాయి అనుకుంటారు. దేవుడు దేనికి ఉన్నాయని చెప్తున్నాడు? రెక్కలు. డబ్బులకి రెక్కలు ఉన్నాయంట. నువ్వు దాని మీద మనసు పెట్టావా అది ఎగిరిపోద్ది అంటారు. అంటే ఎగిరిపోవడం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోద్దని అర్థం. ఎల్ఐసి కడతాం మనం. 15 ఏళ్ళు కట్టేవాళ్ళు అన్నారు, 20 ఏళ్ళు కట్టేవాళ్ళు అన్నారు. 20 ఏళ్ళు కష్టపడి కడితే 20 ఏళ్ళ తర్వాత ఎంత వచ్చింది అనుకున్నాం. ఎంతసేపు పట్టాను మీ దగ్గర డబ్బులు? ఆ డబ్బులు రాకముందే దానికి సరిపడి ముందే వాడేసి రెడీగా ఉంటాం. ఎవరి దగ్గర తీసేసుకుని ఉంటాం. అవి రాగానే ఇచ్చేస్తాం. రెక్కలు తొడుక్కుని ఎగిరి పోను. ఇంకా నయం రెక్కలు తొడుకుని ఇంట్లో ఉన్నా పర్వాలా, ఆ బీరువాళ్ళకి ఈ బీరువాళ్ళకి ఎగురుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏంట? ఎగిరిపోవును. కాబట్టి డబ్బు అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. కొన్ని సంఘటనలు చెప్తాను మీకు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రస్తుతానికి 62 సంవత్సరాలు సర్వీస్, రిటైర్మెంట్ అంటారు. 62 సంవత్సరాల లోపులో ఎప్పుడు చనిపోయినా ఆ ఉద్యోగం తన కొడుకు కానీ కూతురికి కానీ ఇస్తారు. మరి కొడుకు కూతురు చిన్నవాళ్ళు అనుకోండి, చదువు లేదనుకోండి, ఆ అర్హత సంపాదించే వరకు ఆ ఉద్యోగాన్ని అలా ఆపి ఆ ఊరు అర్హత వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని ఇస్తారు. డబ్బు కోసం ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు ఏం చేశారంటే, రేపు రిటైర్మెంట్ ఫంక్షన్, అప్పటికి 58 సంవత్సరాలు, పూర్వం 58 సంవత్సరాలు రిటైర్మెంట్, 57 సంవత్సరాల 355 రోజులు ఇవాళకి రేపు రిటైర్మెంట్ ఫంక్షన్. కొడుకు కూతురు కలిసి ఏం చేశారంటే చంపేశారు తండ్రిని. ఎందుకోసం? డబ్బు కోసం. ఆ డబ్బులు మొత్తం వీళ్ళకి వచ్చేస్తాయి, ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం వచ్చేస్తాయి, ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ కొడుకు ఎన్ని సంవత్సరాలు పనిచేయచ్చు ఉద్యోగం? మళ్ళీ 58 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఇప్పటి వరకు వచ్చిన పీపీఎఫ్ డబ్బులు మొత్తం డబ్బులన్నీ వచ్చేస్తాయి. మరి గుర్తుంచుకోండి పాయింట్ ఏంటంటే, సహసిద్ధంగా మరణిస్తే రాదు, మళ్ళీ ప్రమాదవశాత్తు మరణించాలి. దానికి కూడా ప్లాన్ ఏం చేశారంటే, లారీ వాడిని మాట్లాడి రోడ్డు మీదకి తీసుకెళ్ళి లారీతో గుద్దించి చంపారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఏ ఆపేక్ష ఉండకూడదంటే మనకి ధనాపేక్ష ఉండకూడదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం దేని మీద పోరాడాలి? డబ్బు మీద పోరాడాలి, ధనాపేక్ష మీద పోరాడాలి. దీన్ని మనం జయిస్తే నిత్య జీవం మంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టం. ఇది ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు చాలా ఉపయోగకరమైనది. ఇంకోటి ఏంటంటే, భార్యకి ఎల్ఐసి కట్టాడంట, 2 కోట్లు ఎల్ఐసి చేశాడంట. మనం 2 కోట్లు ఎల్ఐసి చేస్తాడండి. వీడి ప్లాన్ ఏంటంటే చంపేద్దామని, చంపేసి ఇంకో పెళ్లి చేసుకుందామని ట్రైన్లోంచి బయటికి తోసేసాడంట. ధనాపేక్ష. నేను 2 చెప్పాను. ఇటువంటి ఎన్ని జరుగుతున్నాయి అంటే, ఇది చాలా ఆగిన వయసులో పెద్దవాళ్ళు అన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. డబ్బు కోసం జరిగిన హత్యలు చాలా ఉన్నాయి, బంగారం కోసం చంపేసినవి కూడా ఉన్నాయి. మరి ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఈరోజు ఏంటంటే, సంఘానికి ఈరోజు కానీ ప్రతి ఆదివారం కానీ మీరు ఎందుకు వస్తున్నారు అంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎలా పోరాడాలో నేర్చుకుని నిత్య జీవాన్ని చేపట్టడానికి ఇక్కడికి వస్తున్నాం. ఈరోజు ఏ పోరాటం గురించి నేర్చుకున్నాం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, ధనాపేక్ష మీద ఎలా పోరాడాలో నేర్చుకుని బయటికి వెళ్తున్నాం. ముందు పాఠంలో ఏమి నేర్చుకున్నాం? విసర్జించవలసిన క్రితం ఆదివారం నేర్చుకున్నాం. ముందు పాఠంలో ఏమి నేర్చుకున్నాం? మర్చిపోయారు అప్పుడే? నేను చెప్పానండి, హరివారం పక్కన పెట్టండి.
ఆత్మీయ జీవితం ఎదగడానికి నేర్చుకొనవలసిన వాటిని మనం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి కూడా మనం యుద్ధమే, ప్రతి దానికి యుద్ధం చేయాల్సిందే. యుద్ధం ఎలా చేయాలంటే ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడానికి మాత్రమే మనం సంఘానికి వస్తున్నాం. హరిబాబు చెప్పాడు ముందు పాఠం. ఎవరి గురించి? దానియేలు గురించి. దానియేలులాగా మనం బ్రతకడం ఎలాగా నేర్చుకోవాలో అలా ప్రతి ఆదివారం మనం ఎందుకు వస్తున్నామండి చర్చికి? వాక్యాన్ని ఎలా పాటించాలంటే మనం నేర్చుకోవాలి. చివరికి ఏమి నేర్చుకున్నామంటే ధనాపేక్ష మీద యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఒకవేళ ఐశ్వర్యం కావాలని నువ్వు కూర్చుంటే అది రెక్కలు తొడుక్కుని వెళ్ళిపోద్ది తప్పితే నీ దగ్గర ఉండదు. డబ్బు ఉండటం తప్పేమీ కాదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎంత బంగారం, ఎంత బట్టలు ఉన్నా, ఎన్నున్నా సరే ఉండకూడదు, గర్వం ఉండకూడదు. తన ధనంలో ఇతరులకు పాలిచ్చువారే ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడమన్నారు. ఎవరు? పౌలు గారు. ఎవరినన్నారు? తిమోతి గారిని. దేని మీద పోరాటం చేయమన్నాడు? 11వ వచనంలో చెప్పాడు. ఏమని? ధనాపేక్ష సమస్తమైన కీడులకు నీకు వచ్చే ప్రతి కీడుకి మూలం అదే. నువ్వు దాని మీద మంచి పోరాడి ధనాపేక్ష లేకుండా ఉండు. ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే గర్వం లేకుండా ఉండు. నీ ధనంలో ఇతరులకు పాలిచ్చేవాడిలాగా ఉండు. దీని మీద మంచి పోరాడి గెలిచి నిత్య జీవాన్ని చేపట్టు. ఇది ఈ వారం మనం నేర్చుకున్న అంశాలు. మిగిలిన రెండు భాగాలు వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. కొన్ని విషయాలు ఏంటంటే 1 తిమోతి పత్రిక 6:10 వచనం చూడండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6:10 వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6:10 వచనం. ఎందుకనగా జాగ్రత్తగా వినండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరంటే చర్చిలోకి వచ్చేవాళ్ళే, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళే, దేవుళ్ళు చాలా కాలం జీవించిన వాళ్ళే. కొందరు దానిని ఆశించి, దేనిని? ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోవడం అంటే ఏంటో తెలుసా మీకు? పరలోకం వెళ్ళే ట్రైన్ దిగిపోయి నరకానికి వెళ్ళే ట్రైన్ ఎక్కడమని అర్థం. తొలగిపోవడం అంటే అదే కదా. తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైనా పరలోకానికి వెళ్ళే ట్రైన్ దిగిపోయి, వెరీ గుడ్, యోధాకు ఉన్నది ఏంటంటే ధనాపేక్ష, దైవాపేక్ష లేదు. పక్కనే అసలు ఎంత అదృష్టం అండి. యేసుక్రీస్తుతో కలిసి తిరగటం, చూడటం, ఆయనతో కలిసి ఆయన శిష్యుడిగా ఉండడం. మళ్ళీ అంత గొప్ప భాగ్యాన్ని ఏం చేశాడంటే, మళ్ళీ ఒక్కసారి చదవండి. కొందరు దీనిని అంటే విశ్వాసులు కొందరు దీనిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. యోధాకున్నది ఏంటండి? ధనాపేక్షను ఏం అయిపోయాడు యోధా? చంపలేకపోయాడు. దాని మీద యుద్ధం చేసి విశ్వాస సంబంధమైన మంచి పోరాడలేక ఓడిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. మనం అందరం గెలిచి నిత్య జీవాన్ని చేపట్టాలి. మన ఆత్మీయ జీవితం బాగా ఎదగాలంటే మనకి ఏమి ఉండకూడదు? ఇప్పుడు ధనాపేక్ష ఉండకూడదు. శారీరక జీవితం బాగా ఎదగాలంటే ధనాపేక్ష ఉండాలా వద్దా? శారీరక జీవితం ఎదగాలంటే ధనాపేక్ష ఉండాలా వద్దా? ఏ జీవితం ఎదగాలన్నా ధనాపేక్ష ఉండకూడదు, దైవాపేక్ష ఉండాలి. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఆత్మీయ జీవితం ఎదుగుదలకు, ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే చేయవలసిన పనులేంటో నీ పిల్లలకు 7 భాగాలుగా వివరిస్తున్నాను తండ్రి. నీ దయ వలన ఈరోజు 2 భాగాలు, క్రితం ఆదివారం 1 భాగం, మొత్తం 3 భాగాలు చెప్పడం జరిగిందంటే నీ పిల్లలు విన్న మాటల ప్రకారం వారి యొక్క జీవితాలను మార్చుకుని నూనె పరలోక రాజ్యానికి చేరే భాగ్యం దయచేయమని ఇక్కడున్న ప్రతి బిడ్డకు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పెట్టేదర సరస్సు తీసుకుని ముగించుకుని వెళ్ళిపోండి. కరెంట్ మాత్రం రావాలి. కట్టేవా?